హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. రియల్ ఎస్టేట్ అంటేనే ఎంత టఫ్గా ఉంటుందో, ఎంతమందితో డీల్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు కాదండి, 30 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఫీమేల్ దుమ్ము దులిపేస్తున్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ వినీతా రెడ్డి గారు. ఇప్పుడు 1.5 year నుంచి అధిరన్ గ్రూప్ అని కొత్త సంస్థ స్థాపించి అందులో శాంచా ప్రాజెక్ట్ అనేది ఒకటి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ప్రస్తుతం ఆ శాంచా దగ్గరే ఉన్నాను. ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ అనమాట. సో వినీతా రెడ్డి గారు కూడా నాతో పాటే ఉన్నారు. సో ఆవిని అడిగి అసలు ప్రాజెక్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎటువంటి భూమి ఉంది అన్నీ తెలుసుకుందామా? లెట్స్ గో. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ విమెన్కి. 30 years నుంచి అండ్ మోర్ దెన్ 30 years అయిపోయింది. 31st year అనుకుంటుంది. రియల్ ఎస్టేట్లో అసలు ఎలా ఉంది మ్యామ్? అంటే 30 years బ్యాక్ అంటే మనకంతా ఆల్మోస్ట్ మెన్నే ఉంటారు, ఆ బంగారు వేసుకొని వైట్ వేసుకొని చాలా భూ కబ్జాలు ఇట్లనే ఉంటాయి. ఆ టైంలో నుంచి నెట్టుకొచ్చారు మీరు అంటే రియలీ గ్రేట్. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద విమెన్. సో ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అప్పుడు అవగాహన లేదు మా. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ లెవెల్లో అప్రిషియేషన్ వస్తుంది అనేది అప్పటి వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకంతా అది చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. ఎంత అంటే ఆల్మోస్ట్ 100 rupees per square yard ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు 40,000 per square yard, 50,000 per square yard. ఎక్కడ అన్ని టైమ్స్ పెరగడం అనేది ఎందులో ఉండదు. సో అందుకనే నిద్రలో కూడా మనం సంపాదించగలిగేది ఏది అంటే రియల్ ఎస్టేట్ మాత్రం. సో అయితే 1.5 year నుంచి అధిరన్ గ్రూప్ అనేది స్థాపించారు. నేను ఆఫీస్కి వచ్చి చూశాను, విమెన్ ఎంపవర్మెంట్ అయితే చాలా ఉంది, చాలా మంది విమెన్ కనిపించారు. సో అధిరన్ గ్రూప్ గురించి అండ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక 2 మాటలు. అధిరన్ గ్రూప్ అంటే కొన్ని న్యూ ఐడియాస్తో వచ్చింది. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ 30 years ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్తో నేను గమనించింది ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఇన్వెస్టర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అండ్ యాజ్ వెల్ మార్కెటింగ్ పర్సన్ కూడా. అంటే ఒక ప్రోడక్ట్ మంచిగా లేకుండా ఒక మార్కెటింగ్ పర్సన్ని వెళ్ళి నువ్వు మార్కెట్ చేయని చెప్తున్నాం కంపెనీస్, అండ్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి lakhs of rupees ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్ తీసుకోమని బలవంతం చేస్తున్నాం. సో మీరైనా నేనైనా మంచిది ఉంటే మన గుడ్ విల్ కానీ మన మాట కానీ వింటారు. కానీ జస్ట్ ఫ్లూక్గా మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేయండి అని ఇన్సిస్ట్ చేస్తే ఎవరు చేయరు. ఒకప్పుడన్నా కొంచెం మొహమాటాలు అట్లాంటివి ఉన్నాయి, కానీ ఇప్పుడు కస్టమర్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి మనం అలాంటివి చేయకూడదు, చాలా జెన్యూన్ ప్రాపర్టీస్ అమ్మాలి. అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి ఫాస్ట్ అండ్ హై రిజల్ట్స్ అప్రిషియేషన్ వచ్చేలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంలో మన అధిరన్ గ్రూప్ని మెయిన్ పెట్టుకోవడం జరిగింది.